నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ ఛానల్. నేను సిరి. తునిలో పాప అదృశ్యం అది ఎన్ని రోజులైందో మనకి తెలుసు. దాదాపు 2 వారాలు కంప్లీట్ అయిపోయింది ఇప్పటికీ. అయినా కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఆ కేసులో ఏం జరిగిందనేది ఇప్పటివరకు తెలియని పరిస్థితి. వాళ్ళ పెంపుడు జంతువైన అది కూడా మరణించడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా పోలీస్ బలగాలు అక్కడ సెర్చ్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏం జరిగింది అనేది అయితే తెలీదు. అసలు ఏం జరుగుతుంది, అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేది మనకు ఒకసారి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ నరోత్తమ్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, తునిలో జ్ఞానేశ్వరి అమ్మాయిని ముద్దుగా జాను అని పిలుస్తారు. ఇక్కడ ఏమైందంటే ఆ పిల్ల అనుకుని సందర్భాలలో తప్పిపోయింది, అడవుల్లో తప్పిపోయింది అని చెప్పేసి మనం అన్నీ కొన్ని సీసీటీవీ ఫుటేజెస్ కూడా మనకు చూపిస్తున్నాయి. అయితే ఇన్ని రోజులైన 2 వారాలు గడిచినా కూడా ఇప్పటికీ ఆమె ఆచూకీ మనకి తెలియదు. దీని వెనకాల ఏమన్నా ఉందా? అమ్మాయి ఇంకా అంటే తను లేదనుకోవాలా, లేకపోతే ఏదన్నా జరిగిందనుకోవాలా, ఏమనుకోవాలి అసలు ఇందులో? ఖచ్చితంగా ఆ అమ్మాయి బతికే ఉంది, ఖచ్చితంగా. ఎందుకంటే ఆ అమ్మాయి ఫారెస్ట్లో లేదు. యూ కెన్ క్లియర్లీ అనలైజ్. ఇప్పుడు అక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ మొత్తం బృందం దిగింది, ఫారెస్ట్ ఆఫీషియల్స్ దిగారు, మొత్తం అన్నీ తనిఖీ చేశారు. అక్కడ అడవి జంతువు ఏదైనా చంపేస్తుంటే ఆ అమ్మాయిది ఆనవాళ్ళు దొరుకుతాయి, బ్లడ్ అయినా బట్టలైనా దొరుకుతాయి. బట్టలు తినవుగా, జంతువులు దొరుకుతాయి. కొండసిలువు మింగేస్తుంది అన్నారు. కొండసిలువు మింగేస్తే అక్కడ వెంటనే ఇమీడియట్గా ప్రజలందరూ వెళ్ళారు. అది కూడా ఇక్కడ పామ్ గ్రో ఉంది కదా, ది పామ్ ట్రీ, పామ్ ఫారెస్ట్ ఇది ఉంది కదా, ఆ ప్లాంటేషను. అది ఎక్కడ బేసికలీ వాళ్ళ ఇంటి నుంచి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అంతే కదా, మహా అయితే 2 కిలోమీటర్సే కదా. అక్కడ మొత్తం చూశారు. ప్లస్ అక్కడ కొండసెలవు ఆనవాళ్ళు లేదు. కొండసెలవు పోయిందంటే కూడా కొండసెలవు వెళ్ళినట్టు ఒక ఆనవాళ్ళు ఉంటాయి కదా, ఎక్కడక్కడ లేదు. సో ఇవన్నీ ఊహాగానాలు. ప్లస్ అక్కడ మీరు చూసారనుకోండి, గ్రిల్ అక్కడ గ్రిల్ ఉంటుంది. గ్రిల్ అంటే ఇప్పుడు మొత్తం ఈ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వైర్స్ ఉంటాయి కదా, ఈ వైర్స్లోంచి కుక్క బయటికి వెళ్తుంది, మనిషి వెళ్ళలేడు. ఆ పాప అన్నది 2 సంవత్సరాల పాప, 2.5 సంవత్సరాల పాప. అంత తెలివితేటలు ఉండవు వెళ్ళటానికి. సో ఇట్ ఈస్ 100%. ప్లస్ ఇంకోళ్ళు చూసిన విట్నెసెస్ ఉన్నారు, ఆ పాప కుక్క అక్కడ ఉందని. నెంబర్ 2, ఇంకోటి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆ కుక్కకి వీళ్ళు ఏం చేశారు, ఆ కుక్కని ఫస్టే మొత్తం బ్లడ్ టెస్ట్లు అని చేయకుండా ఆ కుక్కకి ఇది కట్టేసి వదిలిపెట్టేశారు. ఇది జీపీఎస్ ట్రాక్, అదేదో మళ్ళీ అక్కడక్కడికి వెళ్తుందని ఎక్కడెక్కడ తిరిగింది చూసుకుంటున్నారు, బాగా ట్రేసింగ్ చేస్తున్నారు. బట్ సేమ్ టైం ఆ కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమొచ్చింది, గట్టిగా బలంగా కొట్టారు. అదే కదా వచ్చింది పోస్ట్ మార్టం రిపోర్ట్లో, గట్టిగా కొట్టారు అనేది వచ్చింది. డీహైడ్రేషన్ కూడా ఉంది, చనిపోయింది డీహైడ్రేషన్. బట్ ఒక గాయం ఉంది. గాయం ఎట్లా అంటే బలంగా కొట్టారు, ఏదో రాయి కొట్టారు అన్నది క్లారిటీగా చెప్తున్నారు. ఒక రాయి తోటి కానీ ఒక రాడ్ తోటి కానీ కొడితేనే ఆ గాయం వస్తుంది. సో ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్, సంబడీ హ్యాస్ టేకెన్. పాపను తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ వచ్చే పిక్కర్స్ కానీ, అక్కడ హంటింగ్కి చాలామంది వస్తారు అక్కడ, ప్లస్ పాసర్స్ బై ఉన్నారు. అక్కడ కనపడింది. ఆ సందర్భంలో ఇమీడియట్గా టేకెన్, కుక్కను కొట్టేసి పాపను తీసుకెళ్ళిపోయారు. ఆ కుక్క కూడా వాళ్ళని వెంబడించి అంత దూరం వెళ్ళినట్టుంది, వెళ్ళిపోయి మళ్ళీ తిరిగేసి మొత్తం అక్కడక్కడ గాలించి మళ్ళీ రిటర్న్ వచ్చినట్టుంది. ఇది 100%. ఇప్పుడు పాప చనిపోయింది, పాప ఏదైనా అయ్యింది అంటే ఆనవాళ్ళు అక్కడ ఖచ్చితంగా ఈ పాటికి దొరికేసి ఉండాలి. బికాజ్ బృందంలో దిగింది, మొత్తం ఫోర్సెస్ మొత్తం తిరిగారు, మొత్తం అడవి ప్రాంతం ఆ చుట్టూతో మొత్తం జల్లెడ పెట్టేశారు. టేకెన్ ఎవ్రీ ఎఫర్ట్ పాసిబుల్. ఇంత ఇష్యూ అయిన తర్వాత స్వయాన హోమ్ మినిస్టర్ కూడా వెళ్ళారు అక్కడికి, అర్థమైందా, రంగంలో దిగి. ఇట్లా అయినప్పుడు ఖచ్చితంగా దానికి రిజల్ట్ వచ్చేసి ఉండాలి. వన్ థింగ్ ఇస్ క్రిస్టల్ క్లియర్, పాప ఇస్ లెట్ us always she is alive somewhere, somebody has kidnapped her. 100% we can be sure of that. ఇక్కడ కూడా ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకుంటే ఈ సీసీ కెమెరాస్ లేకపోవడం వల్లనే మళ్ళీ ఇలాంటిది ఒకటి మనం ఆచూకీ తెలుసుకోలేకపోయినాం అనుకోవచ్చా? అంటే ఒక కొంతమేర వరకే విజువల్స్ ఉన్నాయి మనకి, ఆ తర్వాత ఏమైంది అనేది అసలు ఎక్కడ లేదు, తెలియట్లేదు. అదే చెప్తున్నా, డార్క్ జోన్స్ అనేది ఉండకూడదు. ఇదేనా ఫారెస్ట్ ఏరియా అంటే ఇప్పుడు హైదరాబాద్ ఒకటే ప్లేస్ కాదు కదా, విజయవాడ ఒకటే, వైజాగ్ ఒకటే ప్లేసులు కాదు కదా. ఇవన్నీ కూడా మారుమూల ప్రాంతాల్లో అక్కడ వాళ్ళు కూడా ఓటర్స్ ఉన్నారు, పీపుల్ హూ ఓట్ ఫర్ యూ.
వాళ్ళ సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఒక స్టేట్, ఒక భద్రత. అందుకు ప్రతి జోను, ప్రతి ఏరియా, రూరల్ ఏరియాలో కూడా సీసీటీవీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ సీసీటీవీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇవి పెట్టాలి. ఇవి పెట్టినప్పుడు ఇది ఆటోమేటిక్ ఎంత 2 నిమిషాలు తేల్చేసేవారు ఏమైందని. ఇప్పుడు ఏంటంటే దే హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. ఇప్పుడు అక్కడ నుంచి బయట వెళ్ళే మార్గాలు ఏంటి, రోడ్స్, మెయిన్ సిటీకి వెళ్ళే మార్గాలు, అక్కడ సీసీటీవీలో ఏ కార్లు పడ్డాయి, ఏ బైక్స్ పడ్డాయి, ఏ వెహికల్స్ పడ్డాయి, ఎవరు వచ్చారు పోయారు, ఇంత ఇన్వెస్టిగేషన్ చేయాలి. చేసిన ఖచ్చితంగా పట్టుకుంటారు. ఖచ్చితంగా దేర్ ఇస్ సంథింగ్, బికాజ్ వేరెవరు ఇది నరబలిలు ఏదో ఇష్టానికి నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు. ఐ డోంట్ థింక్ సో. ఇది ఖచ్చితంగా అమావాస్య వచ్చింది కదా, అమావాస్య ముందు తను తప్పిపోవడం అనేది జరిగింది కదా, దానికోసమే తనని తీసుకెళ్లారని కూడా కొన్ని వార్తలు వినిపించాయి. అది ఊహాగానాలు చెప్తున్నారు. బట్ ప్రిమా ఫేసి అక్కడ ఏముంది, బాడీ దొరకలేదు అంటే షీఈ్ నాట్ దేర్, అక్కడ లేదు. ప్లస్ అక్కడ చూశారు, ఆ ప్రాంతంలోనే చూశారు, అక్కడ నుంచి బయటికి రావడానికి ఆ పాపకు అంత ఇంటెలిజెన్స్ లేదు. సంబడి ఎవరో హ్యూమనే తీసుకుని బయటికి వెళ్ళాలి. ఆ కుక్క లాక్కుని వెళ్ళలేదు కదా, కుక్క దూరి వెళ్ళిపోతుంది, ఆ పాప దూరి బయటికి వెళ్ళలేదు కదా. ఇట్స్ వెరీ, ఒక యానిమల్ కూడా తీసుకుని వెళ్తుందంటే, ఒకవేళ యానిమల్ తీసుకెళ్ళింది అనుకుందాం, ఏదైనా అక్కడ ఉన్న జంతువు ఏదైనా లాక్కెళ్ళింది అనుకున్నాం, లాక్కెళ్ళిందంటే అక్కడ ఆనవాళ్ళు ఉంటాయి. ఏ ఆనవాళ్ళు లేవు కదా. ఇది క్రిస్టల్ క్లియర్. ప్లస్ కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్, ఎవ్రీథింగ్ వెరీ క్లియర్. ఎవరో కొట్టి కుక్కని సైడ్ చేసేసి వేరు చేసి పాపని తీసుకెళ్ళిపోయారు. అండ్ ఆ కోణంలో కనుక ఇస్ మై గట్ ఫీలింగ్, ఆ కోణంలో గనక పరిశీలిస్తే, ఆ కోణంలో గనక ఖచ్చితంగా పాప దొరుకుతుంది. ఐ ఫీల్ సో. అంటే ఇప్పుడు దీన్ని ఆధారంగా, అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే దీంట్లో చేతులు ఎత్తేసారు, ఇంకా అంతే క్లోజ్ చేసేద్దామన్న ఆలోచనలో ఉన్నట్టు మరి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకు ఎత్తేస్తారు? అదే ఈ పాప దొరకలేదు కాబట్టి కాదు. ఈ పాప ఎవరు ఎమ్మెల్యే కూతురు లేకపోతే ఒక ఎంపీ కూతురు అంటే ఇలానే చేతులు ఎత్తేస్తారా? ఇలానే చేతులు ఎత్తేస్తారా? కాదు కదా. పాప అంటే చిన్నారి. ఇప్పుడు మేబీ షీ రిక్వైర్స్ యువర్ హెల్ప్ సమ్వేర్. ఎక్కడో కిడ్నాప్ అయ్యి ఎక్కడో ఉందేమో, ఏదో ర్యాకెట్లో భాగంగా ఏదో చిక్కుని ఎక్కడో ఉందేమో. ట్రై టు ట్రాక్ ఇట్ డౌన్. ఇప్పుడు అక్కడ నుంచి బయటికి వెళ్ళే దారులు ఉన్నాయి. ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, అట్లీస్ట్ ఉన్న సీసీటీవీస్ పరిశీలించి అక్కడ ఇంకా డీప్ రీసెర్చ్, మొత్తం ఎవరెవరు ఏ వెహికల్స్ వెళ్ళినాయి, వెహికల్ నెంబర్స్ ప్రతి వాళ్ళు ఇంటి ప్రతి వాళ్ళు సంబంధించి ప్రతి వాళ్ళు పిలిపించి అంత విచారించి దొరకచ్చేమో, హూ నోస్. ప్లస్ అక్కడ చూసిన విట్నెస్ ఉన్నాడు ఒకతను, చూసి ఆ కుక్క ఉందని చెప్పి ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ప్రయత్నించడానికి, కానీ కుక్క మీదికి రావడంతో భయపడి వెళ్ళిపోయానని చెప్పేసి. ఫారెస్ట్లో వర్క్ చేసే వ్యక్తి అడవి జంతువులను చూస్తాడు రోజు, కుక్కను చూసి భయపడ్డా? అంటే మేబీ మనం తనని అనుమానించవచ్చు అంటారా? అనుమానించవచ్చు అని కాదు, దట్ ఈస్ అ కేస్ వేర్ యూ కెన్ రియల్ ఇన్వెస్టిగేట్. హీ ఈజ్ ద ప్రైమరీ విట్నెస్. ఉన్నవాడిని కూర్చోబెట్టి ఖచ్చితంగా అడగచ్చు, ఖచ్చితంగా తేల్చచ్చు. అనుమానించడానికి 100% ఆస్కారం ఉంది అక్కడ. ఎందుకు అట్లా చిన్నారిని అక్కడ వదిలేసి ఎందుకు వెళ్ళిపోతాడు? ఎందుకు వెళ్ళిపోవాలి? ఆ కుక్క అరుస్తుందని వెళ్ళిపోతాడా? వాళ్ళ కుక్కలకు భయపడే వాళ్ళ, పాములు ఇవన్నీ చూసేవాళ్ళు వాళ్ళు. అక్కడ పాములు, చిరుతపుళ్ళు అది తిరుగుతాయి. ఆడల్ని ఫేస్ చేసేవాళ్ళు, ఫారెస్ట్లో డ్వెల్లర్స్ వాళ్ళు. కుక్కని చూసి భయపడేంత సీన్ అక్కడ లేదు. ఇఫ్ యూ రియలీ వాంటెడ్, పాప అక్కడ సెపరేట్గా ఉంది, అంత చాలా దూరం వచ్చేసింది, 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ దూరం వచ్చేది ఇంటి నుంచి. ఖచ్చితంగా ఎవరైనా చూస్తే ఏంటి, అయ్యో పాప ఉంది ఇక్కడ ఉంది తీసుకెళ్ళాలి, లేదా అట్లీస్ట్ క్యాకేసి ఎవరినైనా పిలవాలి. చూసి అట్లా కుక్క ఏదైనా అందని వెళ్ళిపోయాడు. అది దట్ ఈస్ సంథింగ్ ఫిషీ. మే ఆర్ మే నాట్ బీ, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెస్ట్ టు ఎంక్వైర్. అంటే పాప మనందరం కోరుకుందాం, పాప క్షేమంగా ఉంది, క్షేమంగా రావాలని చెప్పేసి. అంటే వచ్చే అవకాశాలు ఉన్నాయంటే, వన్స్ ఒకసారి కిడ్నాప్ అయిన తర్వాత మళ్ళీ మనము ఈ పార్టీకి, ఎందుకంటే 2 వీక్స్ అయిపోయింది, 2 వీక్స్ తర్వాత తను దొరికే ఛాన్సెస్ ఎంతవరకు ఉండవచ్చు, ఎంత పర్సంటేజ్ ఉండవచ్చు తను దొరికేది? ఈవెన్ 1% ఛాన్స్ ఉన్నా కూడా గవర్నమెంట్ షుడ్ టేక్ యాక్షన్. పర్సంటేజెస్ మీద కాదు. ఇది వెళ్ళిందంటే ఇఫ్ ఇట్ ఈస్ కాట్ ఇన్ సమ్ ర్యాకెట్, ఏదో ర్యాకెట్ అనుకోండి, ఈ చిన్న కేసు పెద్ద కేసుకి దారి తీస్తుంది, పెద్ద ఫైండింగ్కి దారి తీస్తుంది. అర్థమైందా? మీరు ఆ ట్రైల్లో వెళ్ళాలి. ఇది మూసేయటము, క్లోజ్ చేయటము, ఇది కాదు కదా. వై ఆర్ వి దేర్? సో మీరు అన్నట్టే నిజంగానే పాప క్షేమంగా మళ్ళీ తిరిగి రావాలని చెప్పేసి, తిరిగి రావాలని మనసా వాచా కర్మన కోరుకుంటున్నాను.